హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మార్నింగ్ పిఎం స్వీట్ గర్ల్. మీకోసం ఈరోజు ఒక విషయం తీసుకొద్దామని చూస్తున్నా. ఏంటి అనుకుంటున్నారా? ఇలా చూస్తున్నారు కదా, ఇది ఒక సపోటా చెట్టు అనమాట. ఇది పెట్టి దాదాపుగా ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. పిందెలు పడుతున్నాయి, రాలిపోతున్నాయి. కానీ నేను 3-4 ఇయర్స్కి ఎంత పెద్దగా అవుతుందో నాకు అంతగా తెలియదు, కానీ మాదైతే గింత పెద్దగా అయింది. కానీ దీనికి పిందెలు పడుతున్నాయి. ఇది హైబ్రిడ్ మొక్క అని చెప్పారు. అయితే దబ్బిన తొందరగా కాస్తాయి అన్నారు, కానీ కాస్తలేవు. అవి పూత పడుతుంది, కొంచెం మొగ్గలాగా వస్తున్నాయి, మళ్ళీ ఎమ్మట రాలిపోతున్నాయి అనమాట. చూస్తున్నారు కదా, అలా రాలిపోతుంది. ఒక కాయ కాసింది ఈసారి. చూడండి, పిందెలు వేసింది, మళ్ళీ పూత పూసింది. చూడండి, ఒక కాయ చూడండి, స్టార్ట్గా ఒక్కటి. ఇది ఉంటుందో మధ్యలో రాలిపోతుందో తెలియదు, కానీ ఒక కాయ కోసం చూస్తున్నాం. ఇది ఎంత లావు అవుతుందో. ఇక చూస్తున్నారు కదా, ఇంకో పక్క మటి మాకు ఒక జోమ చెట్టు ఉందన్నమాట. ఆ జోమ చెట్టు, ఆ జోమకాయలు అంటే చాలా తీయగా ఉంటాయి కచ్చగా ఉన్నప్పుడు తిన్నాగానే. కానీ పండు వండాక చూస్తే మొత్తం అన్ని పురుగులే ఉన్నాయన్నమాట. వైట్ కలర్ పురుగులు. ఎంత చూస్తున్నా ఎంత చేస్తున్నా కానీ అది అసలు చచ్చిపోవట్లేవు. ఎన్ని మందులు కొట్టినా కానీ ఆ పురుగులు అనేవి అట్లనే ఉంటాయి అనమాట. పండు పండంగానే చాలా అంటే చాలా పురుగులు. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు పండు వండి రాలిపోయింది అది, అయినా కానీ దాంట్లో చూడండి ఎట్లుంటాయో, బుజ్జుబుజ్జలు ఆడుతున్నాయి. ఈ జామకాయ చెట్టు కాడ పోవాలంటేనే ఒళ్ళు జల్లు అంటుంది. ఎందుకంటే ఇట్లా పురుగులు ఉంటే ఏ పండ్లను తినాలన్నా కానీ చాలా భయం వేస్తుంది కదా. అట్లా అందువల్ల చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి. జామకాయలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినండి. బయట బండ్ల మీద అమ్ముతారు కదా, బండ్ల మీద అమ్మేవి చాలా జాగ్రత్త చూసుకొని తినండి. దాంట్లో అన్ని పురుగులు ఉంటున్నాయి. ఇప్పుడు ఈ సీజన్ మరి మందులు కొడుతున్నారో ఎలా చేస్తున్నారో తెలియదు, కానీ జామ పండ్లు జాగ్రత్త చూసి తినండి. మాకైతే ఇక్కడైతే చెట్టుకైతే అన్ని పురుగులు ఉన్నాయన్నమాట. మేము పచ్చిమిరపకాయలు పెట్టామండి, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చాలా ఒక 2-3 కిలోలు వస్తున్నాయి. మేము కోసేటప్పుడల్లా బాగున్నాయి, చాలా అందంగా బాగా పూస్తున్నాయి. చిన్న చిన్నగా ఉన్నాయి అన్నమాట, పెద్దగా లేవు, పొడుగు తక్కువ ఉన్నాయి. మిరపకాయలు చూడండి. ఒక రోజు చెట్టు పెట్టాము మేము, అది పెట్టి కూడా ఒక 1 ఇయర్ అవుతుంది. అది ఒక్క 2 పువ్వులు పూసింది. ఒకటి మా పాప పిక్కి వెళ్ళిపోయింది. ఇది ఒక్కటి ఉందన్నమాట.